ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న గణేశుడు సుందరకళ బిగ్గెస్ట్ గణేశుడు అనమాట. 23 feet గణేశుడు మనకి ఇక్కడనే రోడ్ మీద అయితే డిసి మీద అయితే కనిపించాడు. ఏమైందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు బండి అయితే ట్రబుల్ అయితే ఇచ్చిందంట. ఇప్పటికీ బండి ఈయనే ఉండబట్టే ఒక 2-3 రోజులు అయితే అవుతుందంట. సో ఇప్పటికీ 3-4 బండ్లు వచ్చినాయంట కానీ ఏ బండి సెట్ కాలేదు. సో ఫైనల్గా అయితే మనకు ట్రాక్టర్ ట్రాలీ లాగా బాడీ అయితే తీసుకొచ్చారు. అది దాని మీదకి అన్న వాళ్ళు షిఫ్ట్ చేయడానికి అయితే మనకి ఇక్కడ లోపలికి అయితే చూడండి ఒక అన్న అయితే లోపలికి వెళ్ళిపోయాడు. వెల్డింగ్ అనేది మొత్తం తీసేసుకొని మనకు తాళ్ళు కూడా ఇప్పేసుకొని ఫైనల్గా అయితే మనకు ఇక్కడ నుంచి ఈ బండి నుంచి ఆ బండికి అయితే షిఫ్ట్ చేస్తారు క్రేన్ సాయంతో. క్రేన్ కూడా ఇక్కడనే అయితే పెట్టారు అన్నవాళ్ళు. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గణేశుడు వచ్చేసి మనకు నిర్మల్ అయితే వెళ్తున్నాడు అనమాట. మాకు సుందరకళ గారి షెడ్ వచ్చేసి కూడా మనకి ఇక్కడనే పక్కనే 500 meters దూరంలో అయితే ఉంది. దాని ఫ్రంట్ ఎదురుగానే మేము మెయిన్ రోడ్లే అక్షముడ జల్పల్లి మెయిన్ రోడ్లో అయితే మనకి గణేశుడు అయితే ఆగిపోయి అయితే ఉన్నాడు అనమాట. మేము అందరికి దగ్గరికి వచ్చేసి మేము అందరం అయితే చూసిన ఏమైందని. సో ఈ విధంగా అయితే ట్రబుల్ అయితే ఇచ్చింది బండి అని చెప్పేసి అన్నవాళ్ళు చెప్తున్నారు. ఫైనల్గా అయితే అన్నవాళ్ళు అయితే కష్టపడుతున్నారు. సో ఈ మనకు గణేశుడు చాలా పెద్దగా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే చిన్న బండి కాబట్టి ఒకవేళ వన్ సైడ్ అయి కింద పడిపోయిన ప్రాబ్లం అవుతాయి అని చెప్పేసి అన్నవాళ్ళు ఆ డిషింగ్ నుంచి వేరే ట్రక్ మీకు అయితే అన్నవాళ్ళు అయితే షిఫ్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే. సో ఇది మనకు ఫైనల్గా గణేశుడు వచ్చేసి